సో మనకి నిద్ర కనుక సరిగ్గా లేకపోతే మనకి 170 కంటే ఎక్కువ డిసీజెస్ వస్తాయి. సో దాంట్లో ముఖ్యంగా హార్ట్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా నిద్ర లేకపోవడం వల్ల వస్తాయనే విషయం మీకు తెలుసా? నార్మల్గా మనకి సరిగ్గా కనుక 7 గంటలు అంతకంటే ఎక్కువ పడుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ వీక్ డేస్లో 7 గంటలు అంతకంటే తక్కువగా కనుక పడుకుంటే మనం వీకెండ్లో కనుక ఇది క్యాచప్ చేస్తే, అంటే ఎక్కువసేపు పడుకొని మనం కంపన్సేట్ చేస్తే మనకి హార్ట్ అటాక్ రిస్క్ ఆల్మోస్ట్ 20% తగ్గిపోతుంది. మీరు కనుక 12:30 కంటే తర్వాత పడుకుంటున్నారా, అయితే మీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సిరోసిస్ డెవలప్ అయ్యే రిస్క్ ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే మన బాడీలో సర్కేడియన్ రిథమ్ కనుక డిస్టర్బ్ అయితే, నిద్ర ఇర్రెగ్యులర్గా ఉన్న లో క్వాలిటీ స్లీప్ అండ్ ఈ 7 అవర్స్ కంటే తక్కువ పడుకుంటే ఈ బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్, అలాగే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, అలాగే బీపీ పెరగడము, హార్ట్ అండ్ స్ట్రోక్ రిస్క్ పెరగడము, అలాగే ఆటోఇమ్యూన్ డిసీజెస్కి దారితీస్తుంది. ఏదైతే మనం స్లీప్ డిప్రైవ్డ్గా ఉండి వీక్ డేస్లో వీకెండ్లో కనుక మనం క్యాచప్ చేస్తే కొంతవరకు హార్ట్ డిసీజెస్ ఆర్ హార్ట్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఈ అడ్వైజ్ అనేది అన్ని వయసులో వాళ్ళకి, సో కేవలం చిన్నపిల్లలు పెద్దోళ్ళకే కాదు, అన్ని వయసులో వాళ్ళకి కరెక్ట్గా కనుక పడుకుంటే చాలా వరకు మనం ఇలాంటి స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు.